కొత్త జీఎస్టీ రూల్స్ 2025 నవంబర్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చాయి. సో, వీటి ప్రకారం ఏంటంటే, ఒక కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆటో అప్రూవల్ బేసిస్‌లో 3 వర్కింగ్ డేస్‌లో ప్రాసెస్ చేసే ఫెసిలిటీ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మనకు కొన్నిసార్లు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎందుకు లేట్ అవుతుందో కూడా తెలియకుండానే అప్రూవల్స్ చాలా డిలే అవుతూ ఉంటాయి. సో, ఈ పరిస్థితి నుంచి కాస్త రిలాక్సేషన్ ఇవ్వడం కోసం ఈ ఫెసిలిటీ 3 వర్కింగ్ డేస్‌లో అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఒక ఆప్షనల్ స్కీమ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే లో రిస్క్ కేటగిరీస్‌కి అది కూడా మనకి మన జీఎస్టీ లయబిలిటీ మంత్లీ కనుక 2.5 లాక్స్ కన్నా ఎక్కువ ఉండదు అని మనం అనుకుంటే ఈ ఈ స్కీమ్‌ని ఆప్ట్ చేసుకొని ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌కెళ్ళొచ్చు. ఆధార్ అథెంటికేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పటిదాకా అయితే మన మంత్లీ జీఎస్టీ లయబిలిటీ 2.5 లాక్స్ కన్నా తక్కువ ఉంటుందో 2.5 లాక్స్ దాటకుండా అప్పటి వరకు ఈ స్కీమ్ కింద కంటిన్యూ చేయొచ్చు. ఆర్ఈజీ 32 ఫామ్ కింద. అండ్ ఎప్పుడైతే మనం ఎక్సీడ్ అవుతామో ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆర్ఈజీ 33 ఫైల్ చేస్తే కొత్త ఫాము మనం మళ్ళీ రెగ్యులర్ అసెస్సీ కింద మారిపోతాము. ఇది ఒక మేజర్ చేంజ్ అనమాట. అంటే చిన్న చిన్న వెండర్స్ కావచ్చు, బిజినెస్ యూనిట్స్‌కి ఎక్కడైతే 2.5 లాక్స్ కన్నా మంత్లీ జీఎస్టీ తక్కువ ఉంటుందో కొంచెం సింప్లిఫైడ్ కంప్లయన్స్ మెకానిజం అని చెప్పొచ్చు. సో, దీనివల్ల కంప్లయన్స్ ఇంకొంచెం ఈజీ అవుతుంది. అలాగే కాంప్లికేటెడ్ అసెస్మెంట్స్ అన్నీ కాస్త బెటర్‌గా ప్రాసెస్ అవుతాయి. కొత్త జీఎస్టీ రూల్స్ 2025 నవంబర్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్‌లోకి వచ్చాయి. సో, వీటి ప్రకారం ఏంటంటే, ఒక కొత్త జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆటో అప్రూవల్ బేసిస్‌లో 3 వర్కింగ్ డేస్‌లో ప్రాసెస్ చేసే ఫెసిలిటీ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు మనకు కొన్నిసార్లు జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఎందుకు లేట్ అవుతుందో కూడా తెలియకుండానే అప్రూవల్స్ చాలా డిలే అవుతూ ఉంటాయి. సో, ఈ పరిస్థితి నుంచి కాస్త రిలాక్సేషన్ ఇవ్వడం కోసం ఈ ఫెసిలిటీ 3 వర్కింగ్ డేస్‌లో అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో ఒక ఆప్షనల్ స్కీమ్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. అదేంటంటే లో రిస్క్ కేటగిరీస్‌కి అది కూడా మనకి మన జీఎస్టీ లయబిలిటీ మంత్లీ కనుక 2.5 లాక్స్ కన్నా ఎక్కువ ఉండదు అని మనం అనుకుంటే ఈ స్కీమ్‌ని ఆప్ట్ చేసుకొని ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్‌కెళ్ళొచ్చు. ఆధార్ అథెంటికేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ వస్తుంది. ఆ తర్వాత ఎప్పటిదాకా అయితే మన మంత్లీ జీఎస్టీ లయబిలిటీ 2.5 లాక్స్ కన్నా తక్కువ ఉంటుందో 2.5 లాక్స్ దాటకుండా అప్పటి వరకు ఈ స్కీమ్ కింద కంటిన్యూ చేయొచ్చు. ఆర్ఈజీ 32 ఫామ్ కింద. అండ్ ఎప్పుడైతే మనం ఎక్సీడ్ అవుతామో ఈ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆర్ఈజీ 33 ఫైల్ చేస్తే కొత్త ఫాము మనం మళ్ళీ రెగ్యులర్ అసెస్సీ కింద మారిపోతాము. ఇది ఒక మేజర్ చేంజ్ అనమాట. అంటే చిన్న చిన్న వెండర్స్ కావచ్చు, బిజినెస్ యూనిట్స్‌కి ఎక్కడైతే 2.5 లాక్స్ కన్నా మంత్లీ జీఎస్టీ తక్కువ ఉంటుందో కొంచెం సింప్లిఫైడ్ కంప్లయన్స్ మెకానిజం అని చెప్పొచ్చు. సో, దీనివల్ల కంప్లయన్స్ ఇంకొంచెం ఈజీ అవుతుంది. అలాగే కాంప్లికేటెడ్ అసెస్మెంట్స్ అన్నీ కాస్త బెటర్‌గా ప్రాసెస్ అవుతాయి.